కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్ కు మంచి స్పందన వచ్చింది. కక్షిదారులు పెద్ద సంఖ్యలో వచ్చి పెండింగ్ కేసులను పరిష్కరించుకుంటున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ ఆధ్వర్యంలో 9 బెంచ్ల ద్వారా పెండింగ్ కేసులు పరిష్కరించారు న్యాయమూర్తులు. మాచరెడ్డిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి ₹1 కోటి చెక్కును జిల్లా న్యాయమూర్తి న్యాయవాది భీమా సాహెబ్ అందజేశారు. కరీంనగర్ జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, న్యాయ సేవా సంస్థ జిల్లా కార్యదర్శి జస్టిస్ వెంకటేష్ ఈ లోక్ అదాలత్లను ప్రారంభించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారులు తమ పెండింగ్ కేసులు పరిష్కరించుకున్నారు. 2022 జనవరి 14న మాచారెడ్డిలో రోడ్డు ప్రమాదంలో భూక్య రాము అనే ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందగా ఈ కేసును జిల్లా కోర్టు అడ్వకేట్ వాదించి మృతుని కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందేలా చేశారు. ఈ లోక్ అదాలత్లలో చెక్కును మృతుని కుటుంబానికి అందజేశారు. ఈరోజు కరీంనగర్ జిల్లా కోర్టు లోక్ అదాలత్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ గారి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి ₹1 కోటి చెక్కు అందజేయడం జరిగింది. గతంలో 2022 జనవరి 14వ తేదీన మాచారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భూక్య రాము అనే ప్రభుత్వ ఉద్యోగి టీచర్ చనిపోవడం జరిగింది. వారి పక్షాన జిల్లా కోర్టులో బాధితుల పక్షాల నేను వాదించాను. అందులో ₹1 కోటి జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ చెక్కుని ఈరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు బాధిత కుటుంబానికి అందజేయడం చాలా సంతోషకరం. చనిపోయిన వ్యక్తి తిరిగి రాలేడు, కానీ బాధిత కుటుంబానికి వారి కుటుంబ సభ్యులు, 3 పిల్లలు, అదేవిధంగా భార్య, అలాగే తల్లిదండ్రులు ఉన్నారు. వారికి ఎంతో కొంత ఉపశమనానికి కల్పించే విధంగా వాళ్ళ మోటార్ వాహనాల చట్టం ద్వారా జిల్లా కోర్టులో వాదించి ఆ ₹1 కోటి చెక్కును అందజేయడం సంతోషంగా ఉంది. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ ఏదైతే ఉందో నిర్వహించుకోవడం జరిగింది. ఇటు లోక్ అదాలత్ ఉద్దేశం ఏదైతే ఉన్నదో రాజీ మార్గం, రాచమార్గం, ఇది కక్షిదారులకు ఏదైతే ఉందో కల్పతరువు లాంటిది. అధిక సంఖ్యలో కక్షిదారులు హాజరవడం ఏదైతే ఉందో ఇది శుభసూచకం, శుభతరుణం. గవర్నమెంట్ టీచర్ అన్సర్టన్ ఈవెంట్లో యాక్సిడెంట్లో జరిగినటువంటి అంశంలో వారు రాజీ చేసుకున్న అంశంలో ఎంబీఓపీలో ₹1 కోటి ఆ యొక్క కుటుంబానికి ఆపన్న హస్తంగా గౌరవ కోర్టు వారు ప్రధాన న్యాయమూర్తి గారు చెక్కును అందించడం జరిగింది. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏళ్ల తరబడి పెరిగిపోతున్న ఎంబీఓపీలు కావచ్చు, ఏళ్ల తరబడి పెరిగిపోతున్నటువంటి భూ వివాదాలు కావచ్చు, ఏదైనా కూడా కలిసి ఉంటే కలదు సుఖం, రాజీయే రాచమార్గం అన్న దిశగా న్యాయం పరడవిల్లాలని కోరుతూ లోక్ అదాలత్ ద్వారా అనేక కేసులు పరిష్కారం అయ్యాయని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి వెంకటేష్ తెలిపారు. 1400 క్రిమినల్ కేసులు, 40,000 డ్రంక్ అండ్ డ్రైవ్ ఇతర కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. కాగా బ్యాంకు మొండి బకాయిలు కూడా ఇందులో సెటిల్ చేస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫీసర్ తెలిపారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఇనాగ్రేషన్ సెషన్ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నెల ఫస్ట్ నుంచి కూడా ఈ లోకాలతో భాగంగా కేసులు కూడా సెటిల్ చేయడం జరిగింది. క్రిమినల్ కేసులు, రాజీ చేసుకోదగ్గ కేసులు, తర్వాత మోటార్ యాక్సిడెంట్కి సంబంధించి, తర్వాత సివిల్ కేసులు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈపెట్టి కేసెస్, తర్వాత ట్రాఫిక్ చలాన్, ఈ చలాన్ సంబంధించిన కేసులు కూడా పరిష్కరించడం జరిగింది. నిన్నటి వరకు మన కరీంనగర్ కోర్టు పరిధిలో 1400 క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈపెట్టి కేసెస్ పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా 40,000 ట్రాఫిక్ చలాన్ సంబంధించిన కేసులు కూడా పరిష్కరించడం జరిగింది. ఇంకా ఈరోజు మొత్తం కూడా ఈ కేసులు పరిష్కరించడం జరుగుతుంది. ఇక్కడ కరీంనగర్ కోర్టు పరిధిలో 9 లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేశాము. రాజమార్గమే రాజమార్గం అన్నారు కాబట్టి మేము అందరికీ లిటిగెంట్ పబ్లిక్ కూడా నోటీసెస్ పంపించాము. రెస్పాన్స్ ఉంది, వస్తున్నారు, సెటిల్ చేసుకుంటున్నారు. క్రిమినల్ కేసెస్ సంబంధించి ల్యాండ్ రిలేటెడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువ ఉన్నాయి. బోత్ పార్టీస్ వస్తున్నారు, వాళ్ళకి మేము వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాము. రాజీ చేసుకోవడం వల్ల ఏ విధంగా వాళ్ళకి లాభం జరుగుతుందనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళలో కూడా కొద్దిగా మార్పు వచ్చి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు సెటిల్ చేసుకోవడానికి. ఆ విధంగా రెస్పాన్స్ బాగుంది. ఈరోజు మనకు నేషనల్ జాతీయ లోక్ అదాలత్ జరుగుతోంది. పూర్తి భారతదేశంలో అన్ని చోట్ల ప్రతి ఒక్క ఊర్లోనూ ఈ లోక్ అదాలత్ మా బ్యాంక్ నుంచి మేము చేపడుతున్నాము. మన కరీంనగర్ రీజన్ కి సంబంధించి 5 డిస్ట్రిక్ట్స్లలో వస్తుంది అన్నమాట, మా పరిధిలోకి వస్తాయి. అది కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఈ 5 జిల్లాల్లో మేము ఈ రోజు దగ్గర 2,000 వరకు మాకున్న ఎంపీఏ బారోవర్స్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది.
అందులో నుంచి ఈ రోజు మాకు చాలా మంది వచ్చారు వాళ్ళ కేసులు సెటిల్ చేసుకోవడానికి. బ్యాంకుకి వచ్చి వాళ్ళు మాట్లాడితే, మా బ్రాంచ్కి వచ్చి మాట్లాడితే, మా దగ్గర సెటిల్మెంట్ స్కీమ్లు కూడా ఉన్నాయి. ఆ సెటిల్మెంట్ స్కీమ్లలో ఎంత మీరు ఎవరైనా మా ఖాతా లోన్ తీసుకున్న బారోవర్స్ ఎవరైనా కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి దీని గురించి వివరాలు కనుక్కొని సెటిల్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం.